మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం అండి. నా పేరు ఇమాం. నేను ముస్లిం మైనార్టీ డెవలప్మెంట్ అసోసియేషన్ యొక్క వ్యవస్థాపక అధ్యక్షుల్ని. ఇటీవలే కురుగుంట 94-3 లెటర్కి సంబంధించినటువంటి ముస్లింలు ఏదైతే అక్కడ స్థలాలు ఉన్నారో వాళ్ళ యొక్క ఆవేదనను తెలియజేసే దిశగా నేను గ్రీవెన్స్లో ఉన్నప్పుడు వచ్చి కలిశారు. వాళ్ళు పడుతున్నటువంటి ఆవేదనను తెలియజేశారు. రిజిస్ట్రేషన్ గతంలో 2014లో 4.5 ఎకరాలో ఎవరైతే ఓబులపతి వసుంధర గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మినటువంటి పొలాన్ని ఎంఐఎం అలీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహకారంతో ఇక్కడ వెంచర్ అనేది వేసి ప్లాట్లు అనేసి చేయించడం జరిగిందనేసి ప్రజల యొక్క ఆవేదన. ఆ రోజు రిజిస్ట్రేషన్ చేపించి ఇచ్చారు కాబట్టి వాళ్ళకి 11-12 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎటువంటి సహకారం అందలేదు, అండగా సపోర్ట్ ఇవ్వలేకపోయారు. ఈరోజు మేము కట్టిన డబ్బు ఎక్కడ వెళ్ళింది, మాకు ఎందుకు ఈ విధంగా సతాయిస్తున్నారు అనేసి వాళ్ళు కూలీ పనులు చేసుకునేటోళ్ళు, చిన్న పిల్లలు ఉన్నటువంటి వ్యక్తులు, అనారోగ్యానికి గురైనటువంటి మహిళలు, ఇంట్లో సపోర్ట్ లేనటువంటి పెద్దలు సపోర్ట్ లేనటువంటి లేడీస్ నిరంతరము ఒక వాచ్మెన్ లాగా వాళ్ళ కుంపలన్నీ వదిలేసి ఇండ్లను పక్కన పెట్టేసి ఈరోజు ఇక్కడ తిరుస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క కురుగుంట 94/3A సర్వే నెంబర్ గురించి మనం మాట్లాడగలిగితే గతంలో వైసీపీ నాయకులు ఎవరో లక్ష్మీరెడ్డి, నరసింహారెడ్డి అనేటువంటి వ్యక్తులు ఈ యొక్క ఫ్లాట్ను, ఈ యొక్క వెంచర్ ఏదైతే ఉందో ఈ స్థలాన్ని వసుంధరాదేవి ఓబులపతి ద్వారా అమ్మి ఇక్కడ ఎంఐఎం అలీ అనేటువంటి వారి సహకారంతో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫ్లాట్లు అమ్మేసి మాకు రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందనే విషయం నేను చెప్తున్నది విషయం కాదు, ప్రజలు చెబుతున్నటువంటి ఆవేదనను ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయం పైన గతంలో నాకు కలిసిన తర్వాత ఇమ్మీడియట్లీ గౌరవ జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్ గారి దృష్టికి, జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి, అలాగనే డిఆర్ఓ గారి దృష్టికి, ఎంఆర్ఓ దృష్టికి, ఆర్డీఓ దృష్టికి, అలాగనే గౌరవ ఎమ్మెల్యే సునీతమ్మ గారి దృష్టికి కూడా ఈ యొక్క విషయాన్ని తీసుకొని పోవడం జరిగింది. ఎప్పుడైనా కానీ మన సమస్యకు పరిష్కారం దొరకాలంటే సరైన నాయకత్వం ఉండాలా, సరైన ప్రాపర్ వేలో ముందుకి ఆ రిప్రజెంటేషన్ చేయగలిగేటువంటి సామర్థ్యం ఉండాలా, అలాగని ఆ జరిగినటువంటి సంఘటన తెలియజేసుకునేటువంటి సిస్టమ్ పర్ఫెక్ట్గా తెలిసి ఉంటేనే వాళ్ళకి న్యాయం జరుగుతుందనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఏ విధంగా అయితే వీళ్ళు రోడ్లు ఎక్కేసి వీళ్ళు ఆవేదన తెలియజేస్తున్నారు, దీనికి కారకులు ఎవరు? మేము కాదు అంటున్నారు. ఈరోజు అమ్మిన వాళ్ళు ప్రతి ఎవిడెన్స్ కూడా ఈ డాక్యుమెంట్ చూడండి ఒక్కసారి. ఈ డాక్యుమెంట్లో రిజిస్ట్రేషన్ మీరు చేయలేకపోతే మీ ఫోటోలు ఎట్లా వచ్చాయి? దీంట్లో 4.5 ఎకరా 174 మంది ప్లాట్లు వేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు రోడ్డును పడ్డారే. వాళ్ళ కుటుంబాలు మీ మాదిరి, మీ పిల్లల మాదిరి, మీ కుటుంబాల మాదిరి కాదా? ఆలోచించాల్సినటువంటి అవసరం లేదా? ఎందుకు రోడ్డును పడ్డారు? ఈ రిజిస్ట్రేషన్ చేసేసిన తర్వాత ఈ రిజిస్ట్రేషన్ చేసినటువంటి సంఘటనను ఆ రోజు ఒన్బి అడంగల్లో రిమూవ్ చేయలేకపోవడము ఎవరి బాధ్యత? అది 2014లో వెంచర్ వేశారు. వెంచర్ వేసేటప్పుడు ఇది అసైన్ ల్యాండ్ కింద చూపిస్తుంది. అసలు ఈ ల్యాండ్ సంబంధించిన ప్రభుత్వ భూమిని అమ్మడం, కొనడం అనే విషయం మీకు తెలీదా?
తప్పని తెలియదా మీకు? ఏ విధంగా మీరు ఈ విధంగా వేసి ప్రజలు మొబైల్ పెట్టేసి డబ్బులు దోచుకునే ప్రయత్నం చేస్తారు? ఇటీవల చూసాం. ఈరోజు ఈ కాలనీలో 11 ఏళ్ళ తర్వాత ఇక్కడ నిర్మాణం చేసుకున్నటువంటి హౌస్లు కూడా ఉన్నపరంగా ఇండ్లు ఖర్చు పెట్టుకొని ఏదో కూలి పని చేసుకొని 200-300 కోట్ల రూపాయలతో తీసుకున్నటువంటి డబ్బులతో వాళ్ళు నిర్మాణం చేసుకొని అప్పులు చేసి వడ్డీలు తెచ్చుకున్న డబ్బులతో ఆ ఇండ్లు కూడా హుటాహుటిన ఉన్నపలంగా ఎవరికి తెలియకుండా జేసీబీ పెట్టేసి ఈ ఓబులపతి అనే వ్యక్తి, వసుంధర అనేటువంటి వారికి సహకారంతో మన వారు ఏం పేరు నామకా నైనా నాగార్జున అనేటువంటి వ్యక్తి, వడ్డే నాగార్జున అనే వ్యక్తి ఉన్నపలంగా అక్కడికి సైట్లోకి రావడము ఏంటి అనే విషయం అని అడిగితే మేము వేరే వాళ్ళతో తీసుకున్నాము, వాళ్ళు అమ్మారు అనేసి ఇతరులకి మధ్యవర్తిగా ఉండేసి చెప్పేసి ఉన్నపలంగా ఇక్కడ కూల్చడం ఏంటి? ఎవరు సపోర్ట్ తీసుకొని మీరు ఈ విధంగా ముస్లిమ్స్కి అన్యాయం చేసే పరిస్థితి చేస్తున్నారు? మీకేమో మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు గౌరవించే దిశగా మీరేమో ముస్లింలను ఏదో ఉద్ధరిస్తాము ఏదో చేస్తామనేసి ఈరోజు ముస్లింలందరికీ ఈరోజు రోడ్డు నిలబెట్టినారే. గతంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు దీనిపైన దృష్టి సాధించాల్సిన బాధ్యత మీ పైన లేదా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా టీడీపీ సంబంధించిన నాయకులు ఈ ఎవరైతే ఉన్నారో ఈ వడ్డే నాగార్జున అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇక్కడ ఉన్న పలంగా వచ్చి ఈ విధంగా చేయడం, ఇమీడియట్లీ మాట్లాడిన వెంటనే ఆయన వెనక్కి వేయడం, ఈ వెనకలో ఎవరున్నారో నాయకులు దయచేసి మేము చెప్తున్నాము, ఒకరిని విమర్శించాలని కాదు, ఒకరిని దూషించాలనే లక్షణం మంది కాదు. ముస్లింలు విశ్వాసులము, నమ్మితే వాళ్ళతో విశ్వాసులుగా ఉంటాము, అదేవిధంగా సహకరిస్తామనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఎవరైతే దీంట్లో ఎంఐఎం వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలీ గారు మీరు పూర్తిగా బాధ్యత తీసుకొని వీళ్ళందరికీ న్యాయం చేసే దిశగా మీరు ముందుండేసి ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మిమ్మల్ని నమ్మి వాళ్ళు వచ్చారు, ఆ పక్కన వ్యక్తులు ఎవరో చూడలేదు. దీనిపైన ప్రతి విషయము మీకు తెలుసు. ఇది మేము ఒక ప్రెస్ మీట్ సమావేశం ద్వారా మీకు ఒక సూచికగా తెలియజేస్తున్నా. నేను పూర్తి స్థాయిలో ఈ సమావేశంలో మాట్లాడదలుచుకోలేదు. ఇది మీకు హింట్ ఇస్తున్నాం, దయచేసి వాళ్ళకు న్యాయం చేయాలా. ఇదే విషయం పైన ఇటీవల జరిగినటువంటి గ్రీవెన్స్లో కూడా గౌరవ శాసనసభ్యులు శ్రీమతి పట్టాల సునీతమ్మ గారి దృష్టికి కూడా తీసుకొని పోతే ఈ విషయం నాకు తెలీదు, వేరే వాళ్ళు ఎవరో చెప్తే నేను చూశాను, ఖచ్చితంగా దీన్ని పరిశీలిస్తామని చెప్పేసి చాలా సానుకూలంగా చాలా అందరితో కూడా ప్రతి ఒక్కరితో మాట్లాడారు. ఖచ్చితంగా దానికి న్యాయం చేస్తాము, మా దృష్టికి అయితే రాలేదు, ఇది ఉన్నపలంగా ఈ విధంగా జరుగుతానే విషయం వేరే వాళ్ళు తెలిసింది, నువ్వు మంచి పని చేసావు తీసుకొని వచ్చేసి ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రజలందరికీ మంచిగా చేస్తామనేసి వాళ్ళు తెలియజేశారు. మేము మన సమస్య ఏదన్నా ఉందంటే ప్రజలకు మనం బాధ్యతాయుతంగా ఒక నాయకత్వం వహించేటప్పుడు మాట్లాడేటువంటి భాష చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడేటప్పుడు ఎదుటి పక్కన ఉన్నటువంటి కుటుంబాలు మా మీద ఆధారపడి ఉంటాయి. చాలా మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరిని గౌరవించుకోమాటాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు నాయకత్వం వహించి ఇన్నాళ్ళు మీరు 11 ఏళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు బాధ్యతాయుతంగా ఈ యొక్క సమస్యను పరిష్కరించే బాధ్యత ఎవరైతే ఉన్నారో మన ఓబులపతి కానీ, అలాగనే వసుంధర దేవి గారి, అలాగనే ఈ ఎంఐఎం అలీ కానీ వీళ్ళందరి చేతుల్లో ఉంది. కాబట్టి ఈ యొక్క సమస్యను పరిష్కరించాలనేటువంటి ఒక చిన్న సూచిక ద్వారా మీకు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ సంబంధించిన విషయాన్ని కూడా రూరల్ ఎంఆర్ఓ మోహన్ సార్ దృష్టికి తీసుకొని పోవడం జరిగింది, ఆర్డీఓ కేశవ నాయుడు గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. మేము మా లెవెల్లో మా దృష్టికి వచ్చిన తర్వాత ఒక జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయే దిశగా, ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకొని పోయేదిగా ఒక ప్రాపర్ వేలో నా వంతు సహకారం అందజేస్తూ రోడ్డుపై పడినటువంటి ముస్లింలకు అండగా నిలిచేటువంటి ఒక బాధ్యతతో ఈరోజు సహకారం అందించడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీరు ముస్లింలకి అండగా నిలిచే ప్రయత్నం చేస్తూ వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి కేటాయించే దిశగా ప్రజాప్రతినిధులు కానీ, అలాగనే జిల్లా అధికారులు కానీ దీనిపైన స్పందించి, అదేవిధంగా ఏదైతే ఈ కురుగుంట సంబంధించిన 94/3A సర్వే నెంబర్లో ఉన్నటువంటి బాధితుల సంబంధించిన ఆవేదనను అర్థం చేసుకొని ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి టీడీపీ సంబంధించిన నాయకులు కావచ్చు, అలాగనే కొంతమంది ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఖచ్చితంగా మీకు సహకరిస్తాం, ఇది ప్రజలను మనము ఇబ్బంది పెట్టే కార్యక్రమం కాదు, ఖచ్చితంగా మీరు ఇచ్చే పిలుపుకి ప్రజల యొక్క ఆవేదనకు సహకారంగా అండగా నిలుస్తామనేసి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఇతరులు కూడా మాకు మద్దతు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన నారాయణ స్వామి గారు ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఖచ్చితంగా ఆ కాలనీకి సంబంధించినటువంటి ఏర్పాట్లకు ఏదైతే ఉన్నారో ఖచ్చితంగా సునీతమ్మ గారి దృష్టికి తీసుకొని పోయి సహకరిస్తామనేసి తెలిపినందుకు మా ఇక్కడ ఉన్న కురుగుట బాధితుల సంబంధం అందరి తరపున హృదయపూర్వకంగా వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీడియా వాళ్ళకందరికీ నమస్కారం సార్. మాకి ఈడ ఈ స్థలాలు తక్కువ రేట్కి అమ్ముతున్నారని ఎంఎం అలీ గారు మాకి చూపిస్తే మేము తీసుకున్నాం సార్. మేము తీసుకున్న తర్వాత మీరు ఇండ్లు కట్టించుకుంటే మీకు మేలు అని చెప్తే మేము ఇండ్లు కట్టించుకున్నాం సార్. ఇండ్లు కట్టించుకున్న తర్వాత మేము 12 ఏళ్ళు అవుతుంది సార్ మేము ఇండ్లు కట్టించుకొని. ఇప్పుడు లేదా ఓబులపతి వసుంధరమ్మ వచ్చి మేము మీకు అమ్మలేదు అని చెప్పి జేసీబీ పెట్టి మా ఇండ్లన్నీ కూల్చేసినారు సార్. మేము డైలీ కూలీగా పని చేసేవాళ్ళము. ఆడ కూలీలు చేసుకొని ఇక్కడ తెచ్చి కట్టుకున్నాం. నీళ్లు లేకపోతే ఆ వంకలో నుంచి ఎత్తుకొని వచ్చి ఇండ్లు కట్టించుకున్నాము.
ఇప్పుడు మేము రాత్రప్పుడు లేనప్పుడు చూసుకొని వచ్చి జేసీపీ పెట్టి అంతా కొట్టించేసినారు. ఇప్పుడు ఏమి అని అడిగితే మాకు ఎవరు కూడా సమాధానం ఇవ్వడం లేదు సార్. మాకు ఎట్లయినా కానీ న్యాయం చేకూర్చండి సార్. మేము మాకు ఎట్లయినా కానీ ఎవరైనా కానీ సాయం చేయండి. మేము పోలీస్ స్టేషన్కి పోయినాము, కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయి అర్జీలు కూడా ఇచ్చి వచ్చినాము సార్. మాకు ఎవరైనా సునీతమ్మ మేడం గారికి కూడా పోయినాము. మాకు ఇట్లా జరిగింది మేడం, మాకు ఎట్లయినా న్యాయం చేయండి అంటే మాకు తెలియదమ్మా అది జరిగిండేది, మేము ఎట్లా అంతా విచారించుకొని మీకు న్యాయం చేకూరుస్తామని మేడం గారు కూడా మాకు హామీ ఇచ్చినారు. మాకు ఎట్లయినా కానీ న్యాయం చేయండి. మాకు ఇండ్లు మాకు నిలబడేకి కూడా నీడ లేకోకుండా చేసేసినారు సార్. మేము అసలుకి బాడిగలు కట్టుకోలేమని ఇంత దూరం వచ్చి మేము ఇండ్లు కట్టించుకొని ఇక్కడ నుంచి బాడీ ఆటోలకి పోయి పనులు చేసుకొని వచ్చుకుంటా అంటిమి. ఇప్పుడు అది కూడా లేకోకుండా చేసినాం. మాకు రోడ్లలో నిలబెట్టేసినారు సార్. మాకు ఎట్లయినా కానీ న్యాయం చేకూర్చండి సార్.